అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి, బుధ, శని కుంభరాశిలో, రాహు, శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్య పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని, ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏళ్ళు నడిచిన నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈసారి తెలుసుకుందాం. ఈసారి ప్రత్యేకమైన విశేషం ఏంటంటే కుంభరాశిలో 3వ ఇంట్లో ఉండి అనేక ఉపయోగాలు చేశాడు శని. ధనుసు రాశి వాళ్ళకి అనేక రకాల ధన ఆదాయం ఇచ్చాడు, అనేక పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించారు, ఎన్నో మేలు చేశాడు. కానీ అటువంటి శని ఇప్పుడు 30వ తారీఖు మార్చి నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమ శనిని క్రియేట్ చేస్తున్నాడు. అర్ధాష్టమ శని అంటే అనేక ఆటంకాలు కలిగించేటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఏం చేయాలి? దానికి పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా శని 4వ ఇంట్లో ఉండడం అనేది మంచిది కాదు, తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి నష్టాలు దాని మీద ఎక్కువ ఉంటాయి. ఇలాంటి అన్ని కూడా ఉన్నాయి. ధనం అధికంగా నష్టపోవడం, ధన సంపాదన బాగుంటుంది, విపరీతంగా డబ్బు వస్తుంది, కానీ సంపాదన కూడా, ఖర్చు కూడా అలాగే ఉంటాయన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురువు యొక్క మార్పు కూడా 15వ తారీఖు మేలో మిథున రాశిలోకి రావడం ఎంతో మేలు కలిగిస్తుంది. ఆ ఊరట ఉంది. రాహు మళ్ళీ 3వ ఇంటికి వస్తున్నాడు కుంభరాశికి, అది మంచిదే. సింహరాశిలోకి కేతు వెళ్తున్నాడు,
అది మంచిదే. కాబట్టి ఈ మంచి చెడు విషయాలన్నీ కూడా ప్రతి ధనుసు రాశి వాళ్ళని కూడా నన్ను కాంటాక్ట్ చేయడం వల్ల నేను బాగా మీతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏమిటి మీ లగ్నము నక్షత్రము రాశి అన్ని బట్టి కూడా మనం చెప్తాం. ఈ వారం ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి, మంచి ధైర్యాన్ని కలిగి నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు, అందరికీ తల్లో నాలుకలా ఉంటారు, అందరి మేలు కోరుతారు, అందరి అభివృద్ధిని కోరుతారు, అనేక రకాలుగా ధన ఆదాయాన్ని సంపాదిస్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతానం విషయంలో చక్కటి పురోగతి, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, ఎంతో తెలివైన నిర్ణయాలు, అనేకంగా చాలా మంచి మంచి పనులు చేస్తారు. ఆరోగ్యంలో మాత్రం చాలా తేడా వచ్చేస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా అనేక మంది తమ ఇబ్బందులు చెప్పారు. కారణం ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో 4వ ఇంట్లో ఉండడం వల్ల జీర్ణక్రియకు సంబంధించినటువంటిది, కడుపు సంబంధించినటువంటి ఉబ్బసము, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా లేనిపోని ఆందోళనకు చెందేటువంటి పరిస్థితి అనమాట. ఆహార నియమాలు పాటించడం ధనుసు రాశి వాళ్ళకు మంచిది, లేకపోతే దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీల విషయంలో కూడా పరిచయాలు, అనుకున్న వాళ్ళతో పరిచయం రావడం, మాట్లాడుకోవటాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు ఏదైనా ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి ఉంది. పార్ట్నర్షిప్ అంతా కలిసి రాదు. పెళ్లి కాని వాళ్ళకు కొంచెం సమయం పడుతుంది. ప్రేమికులకు బాగుంది. అనేక రకాలుగా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల చదువులో డెవలప్మెంట్ ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే బాగా తక్కువ. అన్ని పనుల్లో కూడా మన శ్రమ ఎక్కువ ఉండాలి. బాగా శ్రమిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అదృష్టం మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది కాదు. సెక్యులర్స్కి వాటికి వీటికి ఎక్కువగా అనుకూలంగా లేదు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు రావడానికి తగిన పరిహారాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు బ్రహ్మాండం కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపారంలో జరిగే విషయాలు కానీ, శని మార్పు, గురు మార్పు, రాహు కేతు మార్పుల గురించి ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.